ఇప్పుడు కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను. ఒక ఆర్డర్ వచ్చింది, పెసరావకాయ 3 kgs. యాక్చువల్గా మా మెనూలో పెసరావకాయ లేదు, సో ఇప్పుడు ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఓకే, వీళ్ళ కోసం సపరేట్గా కొట్టించాం. పెసలని డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసాం. ఇదే మెయిన్ ఈ పిక్కల్కి. ఏ కస్టమైజ్డ్ ఆర్డర్స్ అయినా ఇట్లా సపరేట్గానే ప్రిపేర్ చేస్తాం. అట్లీస్ట్ 2 kgs అయినా ఉండాలి కస్టమైజ్డ్ ఆర్డర్కి. సాల్ట్, వెల్లుల్లి పేస్ట్, సో బాగా మిక్స్ చేసి దెన్ ఆయిల్. ఆవకాయ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది, సో ఇంకెవరైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఫైనల్ స్టెప్ ఆయిల్. సో వాళ్ళు స్పెషల్గా పీసెస్ ఇలా పెద్దగా ఉండాలి, అది వాళ్ళ కస్టమైజేషన్లో మెయిన్ పాయింట్. సో అందుకే స్పెషల్గా కొట్టించి కలిపాం. యూజువల్గా మేము కొంచెం ముక్క సైజ్ చిన్నగా ఉంటుంది, బట్ వీళ్ళ కోసమని ఇలా కట్ చేయించాం. అయిపోయింది పెసర ఆవకాయ.